హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం శాండిస్క్ డ్యూయల్ డ్రైవ్ అనే దాన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది మన ఆండ్రాయిడ్ మొబైల్కి ఎలా కనెక్ట్ అవుతుంది, మైక్రో యూఎస్బీతో వస్తుంది. ఇది మనకి శాండిస్క్ అనేది ఇది మైక్రో యూఎస్బీతో వస్తుంది. మనకి టైప్ సి ఉన్న పోర్ట్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటనేది కూడా చెక్ చేద్దాం. మనకి శాంసంగ్ దాంతో అయితే కనుక మనకి ఒక టైప్ సి ఉన్న అడాప్టర్ ఒకటి ఇస్తున్నారు కదా ఛార్జింగ్ చేసుకోవడానికి ఓల్డ్ కేబుల్స్తో. ఆ అడాప్టర్ని కూడా యూజ్ చేసి ఈ వీడియోలో టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసి ఇది అసలు పనిచేస్తుందా లేదా వాటికి కూడా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది మనకి 16 GB అనమాట. ఇది నేను అమెజాన్ నుంచి కొన్నాను. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రేట్ అనేది స్పెసిఫైడ్గా ఎందుకు చెప్పట్లేదంటే ఇవాళ ఉన్న రేటు రేపొద్దున ఉన్నట్లే. అంటే ఇవాళ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఉన్న రేట్ అయితే కనుక సుమారుగా 660 రూపాయలు ఉంది. రేపొద్దునకు 100 రూపాయలు తగ్గచ్చు పెరగచ్చు. కాబట్టి రేట్ అనేది నేను ఫిక్స్డ్గా చెప్పట్లేదు. మీకు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ యూజ్ చేసి కొనచ్చు. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి చూస్తున్నారు కదా శాండిస్క్ డ్యూయల్ డ్రైవ్ అంటే ఇదే మనకి పెన్ డ్రైవ్ అనమాట. ఇది మన ఆండ్రాయిడ్ మొబైల్కి ఓటీజీ కింద పనిచేస్తుంది. మనకి ఇక్కడ చూద్దాం. మనకి ఫస్ట్ ఇది 3.0తో రన్ అవుతుంది. యూఎస్బీ 3.0 అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. మనకి 16 GB అని రాస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి రేట్ వచ్చేసరికి అయితే కనుక ప్యాక్ మీద అయితే కనుక అంటే ఇప్పుడు ఉన్న రేటు దీని మీద ఎంఆర్పి వచ్చేసరికి 900 అని చెప్పి చూపిస్తోంది అంతే. అలాగే 5 years అనేది వారంటీ వస్తుంది. మనం బిల్తో పాటు ఈ అట్ట ఉంది కదా, ఈ అట్టను కూడా మనం జాయిన్ చేసుకుంటే ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక మనకి వెంటనే వారంటీ అనేది క్లెయిమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది విండోస్ విస్టాకి 7కి 8కి 10కి అలాగే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో X10.7 అనే దానికి మాత్రం పనిచేస్తుంది. ఇది మనకి సపోర్ట్ చేయడానికి. ఫ్రెండ్స్, మనకి అలాగే స్పీడ్ గురించి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 130 MB/s కింద ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి ఇక్కడ రాసింది. అలాగే ఓటీజీ అని చెప్పేసి రాసింది అంతే. అంటే మన కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఇటు మన మొబైల్కి ఆండ్రాయిడ్ మొబైల్కి కూడా కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. 16 GB అని రాసింది. ఇక్కడ కొన్ని బొమ్మలు అనేది వేసింది. మనకి ఓపెన్ చేసి ఇప్పుడు చెక్ చేద్దాం. అసలు మనకి ప్యాక్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది ఈజీగా. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా వారంటీ కావాలంటే కనుక క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ పాడైపోయే అంత ఛాన్స్లు అయితే కనుక తక్కువ. ఒకవేళ పాడైపోతే కనుక మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ అనేది బయటికి తీసాం. ఇది చూడడానికి అయితే కనుక బిల్ క్వాలిటీ బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ కూడా మనకి ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు కానీ ఓపెన్లో ఉందన్నమాట. మెటల్ టచ్ అయిపోతుంది మనకి. ఇక్కడ మొత్తం ఫినిషింగ్ అనేది అంత లెవెల్ లేదు. ఇక్కడ కూడా మనకి అలాగే ఇచ్చారు. స్లైడ్ ఎలా అవుతుందో చెక్ చేద్దాం ఒకసారి. చూసారు కదా, ఇటు స్లైడ్ అయింది. మనకి మళ్ళీ వెనక్కి జరుపుకోవాలంటే కనుక అంటే కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా వెనక్కి స్లైడ్ చేస్తే సరిపోతుంది ఈజీగా. చూసారు కదా, మధ్యలో అంతా కన్నమే ఉంది. మనకి ఏమీ లేదు ప్రొటెక్షన్ అనేది. జస్ట్ అటు ఇటు స్లైడ్ అవుతుంది అంతే. లేదంటే ఇలా మధ్యలో వదిలేస్తే సరిపోతుంది. మీకు ఏమైనా థ్రెడ్ కావాలంటే కనుక ఇక్కడ కట్టుకొని మీరు యూజ్ చేయొచ్చు అనమాట. పడిపోకుండా జోబీలో కానీ అలా పెట్టుకోవడానికి ఈజీగా ఇక్కడ ప్రొటెక్షన్ అనేది ఇచ్చారు. మనం ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ పెట్టడానికి, ఎందుకంటే నా దగ్గర శాంసంగ్ గెలాక్సీ A8+ ఉంది. మనకి ఇందులో టైప్ సి పోర్ట్ ఇచ్చారు. ఇది కనెక్ట్ అవ్వదు. మనం ఏం చేద్దాం అంటే దీంతో పాటు నాకు ఒక అడాప్టర్ వచ్చింది. ఆ అడాప్టర్ని దీనికి పెట్టి టెస్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇలాగ ఒక అడాప్టర్ ఇచ్చారు. ఇది బాక్స్తో పాటే వచ్చింది నాకు. ఇది ఓల్డ్ ఛార్జింగ్ కేబుల్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. మనకి ఇలా యూస్ఫుల్గా అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. కనెక్ట్ అవ్వడం అయితే కనుక కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మొబైల్కి కనెక్ట్ చేసి చూద్దాం. ఇది అసలు ఛార్జింగ్కే పనిచేస్తుందా, ఇలాగ మనం వేరే రకంగా కూడా ఉపయోగించుకోవచ్చా లేదా అనేది కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడే మొబైల్ లాక్ అయితే కనుక తీసాం కానీ మనకి ఎక్కడ చూపించట్లేదు. ఒకసారి ఫైల్ మేనేజర్ కూడా ఓపెన్ చేద్దాం. ఫైల్ మేనేజర్లో కూడా మనకి డివైస్ అయితే కనుక చూపించలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఓటీజీ అనేది చూపించలేదు. అంటే ఈ అడాప్టర్ ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే పనిచేస్తుంది అనమాట, ఇలాంటి అడాప్టర్లు అనేది. కాబట్టి మీకు ఒకవేళ టైప్ సి ఉన్న మొబైల్స్కి అయితే కనుక మీరు సెపరేట్గా మళ్ళీ ఇలా ఒక కేబుల్ అయితే కనుక కొనుక్కోవాలి. ఇది ఓన్లీ నేను మైక్రో యూఎస్బీ కోసం అని చెప్పేసి కొన్నాను. నా దగ్గర ఇంకో మొబైల్ ఉంది, ఆ మొబైల్ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట అంతే. ఇప్పుడు మనం ఏముంది, సింపుల్గా ఇలా ఒక టైప్ సి ఉన్న అడాప్టర్ తీసుకుంటాం. సేమ్ మళ్ళీ దీనికి కనెక్ట్ చేస్తాం, సరిపోతుంది. ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ అనేది మొబైల్కి కనెక్ట్ చేద్దాం. చూపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఓటీజీ అనేది మనకి 16 GBలో మనకి అంటే మొత్తం ఇది మనకి సపోర్ట్ వచ్చేది 16 GB వస్తుంది పెన్ డ్రైవ్ అనేది. మనకి పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత దీంట్లో అంటే మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత
14.31 జీబీ అనేది చూపిస్తుంది మనకి. ఇందులో ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే ఏంటో కొన్ని సాఫ్ట్వేర్ ఉంది, అలాగే పీడిఎఫ్ ఫైల్ ఒకటి ఉంది. పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఎలా వాడాలి ఏంటి, అలాగే యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది ఇందులో చూపిస్తుంది. అంతకుమించి ఏం లేదు. ఒకసారి దీన్ని నేను కంప్యూటర్ కనెక్ట్ చేస్తాను. కంప్యూటర్ కనెక్ట్ చేసి ఒక ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాను. దానికన్నా ముందు దీంట్లో ఉన్న ఫైల్ను ఒకదాన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం. మనం ఎస్డి కార్డులో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతుందో లేదా అనేది చెక్ చేద్దాం. వీడియో ఫైలే నా దగ్గర ఉన్నది. ఇక్కడ కాపీ అని ఉంది చూసారు కదా, అది కాపీ చేద్దాం. పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేశాను. క్రియేట్ ఫైల్ అక్కర్లేదు, డైరెక్ట్ పేస్ట్ చేద్దాం. పర్లేదు, స్పీడ్గానే కాపీ అయిపోయింది. చూడొచ్చు కదా, ఇక్కడ ప్లే చేసి చూద్దాం ఒకసారి. చూసారు కదా, మీరు కావాలంటే కనుక మూవీస్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని, అంటే మీ కంప్యూటర్లో మూవీస్ని కూడా దీంట్లో పెట్టుకుని మీరు కావాలంటే కనుక చూడొచ్చు. మనం ఒకసారి ఫైల్స్ అనేది కంప్యూటర్ నుంచి దీన్ని ట్రాన్స్ఫర్ చేసి ప్లే చేసి చూద్దాం అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఫ్రెండ్స్, దీంట్లోకి నేను కొన్ని ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఓటీజీ అనేది కనెక్ట్ చేసి ఇది ఫైల్స్ అనేవి కంప్యూటర్ నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఏమైనా ప్లే అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసేద్దాం ఒకసారి. మనకి యూఎస్బీ అనేది డిటెక్ట్ అయింది. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇమేజ్ అయితే కనుక చూడండి. ఇమేజ్ అయితే కనుక ఫ్రీగానే, ఏమీ ల్యాగ్ లేదు, ఫ్రీగానే మూవ్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ మీరు కావాలంటే కనుక. చూస్తున్నారు కదా, ఇమేజ్ అయితే కనుక బాగానే పర్ఫామ్ చేసింది. నెక్స్ట్ ఒక వీడియో అనేది ప్లే చేద్దాం. MP4లో ఉంది ఇది. ఫార్మాట్ అయితే కనుక ఎర్రర్ అని వచ్చింది. నెక్స్ట్ ఇంకో వీడియో ఉంది, చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూసారు కదా, ఒక వీడియో అయితే కనుక ప్లే అయింది. ఇదైతే కనుక ఎర్రర్ అని చెప్పేసి వచ్చేసింది. చూడండి, పెన్ డ్రైవ్ అయితే కనుక పెద్దగా ప్రాబ్లం అయితే కనుక లేదు. మీరు ఎవరైనా టైప్ సి కోసం ట్రై చేస్తే కనుక మళ్ళీ ఇలాగ అడాప్టర్లు ఇవన్నీ మధ్యలో అటాచ్ చేసుకోకుండా ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే కనుక మీరు టైప్ సికి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే టైప్ సి డైరెక్ట్ ఉన్న ఓటీజీకి కొనేసుకోవచ్చు. లేదు, మాకు 2 మొబైల్స్ ఉన్నాయి, ఒకటి టైప్ సి ఉంది, ఒకటి నార్మల్ మైక్రో ఎస్బీ ఉందనుకుంటే కనుక ఇలాంటి ఒక అడాప్టర్ కొనుక్కోండి. నెక్స్ట్ ఇది ఒకటి కొనుక్కోండి, సరిపోతుంది. అప్పుడు 2 మొబైల్స్కి అనమాట. అంటే మీకు టైప్ సి కనెక్ట్ చేసుకోవాల్సినప్పుడు ఇలా యూఎస్బీని అనేది ఇలా కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక డైరెక్ట్ మీరు మైక్రో ఎస్బీ ఉన్న మొబైల్ అయితే కనుక డైరెక్ట్ ఇలా స్లైడ్ చేసేయచ్చు. మన దగ్గర నోకియా ఫ్యూచర్ ఫోన్ ఉంది, దీనికి కూడా కనెక్ట్ చేసి చూద్దాం అసలు ఏమవుతుంది ఏంటి అనేది. నేను ఓన్లీ టెస్టింగ్ కోసం చెప్పి కనెక్ట్ చేశాను. మీరైతే కనుక కనెక్ట్ చేయకండి, పాడైపోతుంది. చూడండి, మనకేమీ లేదు, ఏమీ చూపించట్లేదు. ఫ్యూచర్ ఫోన్స్కి అయితే కనుక ఇది పనిచేయదు. ఓటీజీ అనేది ఓన్లీ స్మార్ట్ ఫోన్స్కి మాత్రం, అంటే ఆండ్రాయిడ్ అలాంటి డివైస్కి మాత్రమే పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.